హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రేణుక అలాగే శ్వేత ఇద్దరు కలిసి రూపని ఇక పోలీస్ కేసులో ఇరికించాలని, రాజుకి దూరం చేయాలని ప్లాన్ చేస్తారు. అనుకున్న ప్లాన్ ప్రకారమే శ్వేత ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. రేణుక, ఈరోజు రూప బర్త్డే కదా, తను రెడీ అయ్యి ఉంటుంది కదా, ఆ శారీ ఫోటో అలాగే తన కార్కి రెండు కూడా నాకు కావాలి అనగానే, ఎందుకు శ్వేత గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది రేణుక. నేను చెప్పేది విను. ఎందుకు అంటే ఆ కార్కి అలాగే రూప కట్టుకున్న శారీ లాంటి శారీని నేను కూడా కట్టుకొని సిటీలో ఏదో ఒక విధంగా ఎవరో ఒకరికి యాక్సిడెంట్ చేసేస్తాను. ఆ యాక్సిడెంట్ చేసింది రూపే అని పోలీసులకు తెలిసి రూపని పోలీసులో అరెస్ట్ చేశారు కదా అనగానే రేణుక ఆలోచిస్తూ ఉంటుంది. అవును శ్వేత గారు, మీరు చెప్తుంటే ఇదేదో బాగుందనిపిస్తుంది. ఖచ్చితంగా రూప కట్టుకున్న శారీ ఫోటో అలాగే కార్కి రెండు కూడా తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను అని ఈ విధంగా అంటూ ఉంటుంది. అనుకున్న ప్లాన్ ప్రకారమే రూపారాజుల దగ్గరికి వచ్చి శ్వేత అడిగినట్టు విధంగానే రేణుక ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది. అమ్మాయి గారు, మీరు ఈ చీరలో చాలా బాగున్నారు, ఒక సెల్ఫీ దిగుదామా అనగానే సరే అని చెప్పేసి రూప, రాజు అలాగే రేణుక ముగ్గురు కూడా ఫోటో దిగేస్తారు. వెంటనే ఇక ఆ ఫోటోని వాట్సాప్లో రేణుక ఇక శ్వేతకి పంపిస్తుంది. అప్పటికి రేణుక సెల్లో ఉన్న ఫోటోని పంపించింది కాబట్టి శ్వేత అప్పటికి ఆ ఫోటోని చూడకపోవడం వల్ల రాజు రూప ఇద్దరు కూడా అనుమానం వచ్చి రేణుక ఫోన్ చెక్ చేయటం, ఆ ఫోన్లో రాజు రూప ఇక రేణుక ముగ్గురు దిగిన ఫోటో ఉండడంతో షాక్ అయిపోతారు. ఇదేంటి అమ్మాయి గారు, మనం దిగిన సెల్ఫీ ఫోటోని రేణుక ఇక ఆ శ్వేతకు పంపించింది అంటే ఏదో ప్లాన్ జరుగుతుంది అర్థం. ఇప్పుడు ఖచ్చితంగా మీ ఫోటో నేను ఉన్నది డిలీట్ చేసి ఓన్లీ ఇక ఆ శ్వేతకి మాత్రం రేణుక ఉన్న ఫోటోని మాత్రమే పంపించాలి అని చెప్పి రేణుక ఉన్న ఫోటోని పంపించి తర్వాత డిలీట్ చేసేస్తారు. రేణుక హాఫ్ శారీ కట్టుకొని ఉంటుంది కాబట్టి అదే కలర్ హాఫ్ శారీ కట్టుకొని శ్వేత ఇక కార్ డ్రైవ్ చేస్తూ సిటీలో కొన్ని యాక్సిడెంట్ చేయడంతో పోలీసులు ఇక సీసీటీవీ ద్వారా ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఆ యాక్సిడెంట్ చేసింది రూపే అని ఇక వచ్చేస్తారు. కాకపోతే అక్కడికి వచ్చి చూశాక హాఫ్ శారీ కట్టుకున్నది రేణుక కాబట్టి రేణుక లాంటి హాఫ్ శారీ కట్టుకొని శ్వేత యాక్సిడెంట్ చేయడంతో రేణుకే ఈ సిటీలో ఉన్న యాక్సిడెంట్స్ అన్నీ కూడా చేసిందని పోలీసులు నిర్ధారణ చేసుకొని రేణుకని ఇక అరెస్ట్ చేసి తీసుకెళ్లడంలో రాజు రూప ఆడిన జగన్ నాటకంలో రేణుక శ్వేత ఇద్దరు కూడా ఇరుక్కున్నారని చెప్పుకోవాలి. లేకపోతే ఏ పాపం తెలియని రూపని పోలీసు కేసులో ఇరికించాలనుకున్నారు. చివరికి రూపే బలైకుండా రేణుకే బలైందని చెప్పుకోవాలి. మరి నిజంగా రూప కట్టుకున్న చీర ఫోటో పంపించారు కాబట్టి ఆ ఫోటోని డిలీట్ చేసి రాజు ఇక రేణుక ఫోటోని పంపించడంతో రేణుకే ఇక రూప లాంటి చీర కట్టుకోవడంతో ఇక ఈ విధంగా అంతా కూడా జరుగుతుందా? అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రాజు అలాగే రూప బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసి అందరినీ కూడా పిలిచి చాలా సంతోషంగా అమ్మాయి గారిని చూసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అనుకున్న విధంగానే రూప దగ్గరికి వచ్చి బర్త్డే విషెస్ చెప్తాడు. చాలా థ్యాంక్స్ రాజు, నా బర్త్డేని మర్చిపోకుండా ఇంకా గుర్తుపెట్టుకున్నావు కదా అనగానే, అదేంటి అమ్మాయి గారు అలా మాట్లాడుతున్నారు, మీ బర్త్డేని నేను ఎలా మర్చిపోతాను అనుకున్నారు, కాకపోతే సారీ అమ్మాయి గారు అనగానే, ఎందుకు రాజు నాకు క్షమాపణ చెప్తున్నావు అనగానే, అది మీకు దగ్గరగా ఉంటే ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా మీకు బర్త్డే విషెస్ని నేనే ముందు చెప్దామని అనుకునేవాడిని, కానీ దుబాయ్ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ మీ బర్త్డేకి విషెస్ చెప్పలేకపోయాను కదా అమ్మాయి గారు అనగానే, అయినా కూడా నువ్వు నా బర్త్డే మర్చిపోయి ఉండవు కదా రాజు అని అంటూ ఉంటే, అవునమ్మాయి గారు నేను మీ బర్త్డేని మర్చిపోలేదు అని ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా రూప రాజుని గట్టిగా పట్టుకొని ఐ లవ్ యూ రాజు అని చెప్పి అంటూ ఉంటుంది. లవ్ యూ టు అమ్మాయి గారు అని చెప్పి రాజు కూడా అంటూ ఉంటాడు. అమ్మాయి గారు రేపు మీ బర్త్డేని అందరి ముందు గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను, పెద్దగారిని కూడా బర్త్డేకి ఇన్వైట్ చేద్దాం అమ్మాయి గారు అని చెప్పగానే, కానీ డాడీ వస్తారా అని చెప్పి రాజు అంటూ ఉంటుంది. ఖచ్చితంగా పెద్దగారిని పిలవాలి అమ్మాయి గారు అని చెప్పగానే, సరే రాజు, నాన్న వస్తే నాకు అంతకు మించి సంతోషం ఏముంటుంది, ఖచ్చితంగా వెళ్ళి పిలుద్దామని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇకపోతే రాజు రూప ఉదయాన్నే లేచి నడుచుకుంటూ అలా వస్తూ ఉంటే అప్పలనాయుడు అలాగే అందరూ కూడా రూపకి బర్త్డే విషయం చెప్తూ ఉంటారు. ముత్యాలు అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి ముత్యాలు అలా చూస్తున్నావు, మన వారసుని కోడలు కడుపులో మోస్తూ
వస్తుంది కదా, దానికోసమైనా అమ్మాయి గారికి నువ్వు బర్త్డే విషెస్ని చెప్పొచ్చు కదా అనగానే హ్యాపీ బర్త్డే రూప అని చెప్పి అంటూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది రూప. అందరి దగ్గర కూడా ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటుంది. ఇకపోతే మందారానికి ఫోన్ చేస్తూ ఉంటాడు రాజు. ఏంటి రాజన్న, ఈరోజు అమ్మాయి గారు పుట్టినరోజు అంట కదా అనగానే అవును మందారం, కాకపోతే పెద్దయ్య గారిని కూడా ఇక్కడికి బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ పెద్దయ్య గారు వస్తారో రారో అర్థం కావట్లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే మీరు అమ్మాయి గారు వచ్చి ఒకసారి పెద్దయ్య గారిని అడగండి అనగానే సరే అని చెప్పేసి రాజు రూప ఇద్దరు కూడా ప్రతాప్ ఇంటికి వస్తారు. అక్కడికి వచ్చిన రూపకి ఆల్రెడీ రూప బర్త్డే అని తెలిసిన ప్రతాప్ అయినా సైలెంట్గా ఉండిపోతాడు. వెంటనే నాన్న, ఈరోజు నా బర్త్డే పార్టీకి సంబంధించిన సెలబ్రేషన్స్ ఉన్నాయి, మీరు కూడా రావాలి, నన్ను ఆశీర్వదించాలి అని అంటూ ఉంటే ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు. నేను ఎక్కడికి రాను, నా కూతురు ఎప్పుడో చచ్చిపోయిందని చెప్పాను కదా, ఈ విధంగా అంటూ ఉంటే పెద్దయ్య గారు అలా మాట్లాడకండి అని చెప్పేసి మందారం కూడా అంటూ ఉంటుంది. మందారం అనగానే మందారం సైలెంట్ అయిపోతుంది. వెంటనే పద్మావతి ఇలా అంటూ ఉంటుంది, కన్న కూతురు వచ్చి బర్త్డే పార్టీకి రమ్మని చెప్తుంటే అలా మాట్లాడటం కరెక్ట్ కాదు సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. పద్మావతి గారు, మా కుటుంబ విషయాలు మీకేం తెలుసని మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే మీ కుటుంబ విషయాలు నాకేమీ తెలియదు, కానీ అందరూ ఉన్నా ఏమీ లేని దానిలాగా బ్రతుకుతున్నాను, అలాంటిది మీ కన్న కూతురు మీ కళ్ళ ఎదుట ఉన్న ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, లేనప్పుడే బంధం బాంధవ్యాల విలువ తెలుస్తుంది సార్ అని చెప్పగానే ఆలోచిస్తూ ఉంటాడు ప్రతాప్. సరే వస్తాను అని చెప్పి అనగానే రాజరూప సంతోషపడుతూ చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పేసి రూప కూడా వెళ్ళిపోతుంది. ఇకపోతే శ్వేత మాత్రం రూప బర్త్డే పార్టీలో ఫంక్షన్ గ్రాండ్గా చేస్తున్నారని తెలిసి వెంటనే రేణుకకు ఫోన్ చేస్తుంది. రేణుక, ఈరోజు ఆ రూప బర్త్డేకి సంబంధించిన సెలబ్రేషన్స్ జరుగుతున్నాయంట కదా, ఆ సెలబ్రేషన్స్ జరగకుండా ఆపాలి అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అనగానే ఏంటి శ్వేత గారు చెప్పండి అని చెప్పి రేణుక అంటూ ఉంటే అది బర్త్డే పార్టీలో రూప కట్టుకున్న శారీ ఫోటో అలాగే కారుకి సంబంధించిన కీ అన్నీ కూడా తీసుకొచ్చి నాకు ఇవ్వు అనగానే దేనికి శ్వేత గారు అని చెప్పి రేణుక అంటూ ఉంటుంది. అది నేను చెప్పేది జాగ్రత్తగా విను అని చెప్పి జరిగేదంతా కూడా చెప్తూ ఉంటుంది. రూప లాంటి శారీ కట్టుకొని నేను ఇక కార్ డ్రైవ్ చేస్తూ రోడ్డు మీద యాక్సిడెంట్ చేస్తాను, ఆ యాక్సిడెంట్స్ అన్నీ కూడా రూపే కారణం అని చెప్పి అందరికీ నిరూపిస్తాను అని చెప్పగానే రూప చేసే పనికి గురించి ఇక శ్వేత చేసే పని గురించి రేణుక చాలా మురిసిపోతూ ఉంటుంది. రాజుకి రూప దూరం కావడమే కదా మనకు కావాల్సింది, ఆ శ్వేత చేసే ప్లాన్లో మనం కూడా భాగమైతే ఖచ్చితంగా రూపని అడ్డు తొలగించుకోవచ్చు, తర్వాత చిన్నగా శ్వేత అడ్డు తొలగించవచ్చు అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు. అనుకున్న విధంగానే అందరూ కూడా బర్త్డే పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా విషెస్ చెప్తారు. రాజు రూప అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే రూప దగ్గరికి వచ్చి అమ్మాయి గారు మీరు ఈ చీరలో చాలా బాగున్నారు అనగానే రూప చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఒక సెల్ఫీ తీసుకుంటాను అమ్మాయి గారు అని చెప్పి రూప, రాజు అలాగే రేణుక ముగ్గురు కూడా సెల్ఫీ తీసుకుంటారు. ఎప్పుడు లేనిది ఇలా చేస్తుందంటే రేణుక అని చెప్పి ఒక కన్నేసి రాజు ఇక రేణుక ఫోన్ నుంచి శ్వేతకి ఫోటోలు పంపించడం చూసిన రాజు వెంటనే రేణుక ఫోన్లో ఉన్న ఫోటో డిలీట్ చేసి ఓన్లీ రేణుక ఫోటోలో ఉన్న ఫోటో మాత్రమే పంపించడంతో ఆ ఫోటో చూసి రేణుక లాంటి లంగా ఓనిని ఇక శ్వేత వేసుకొని కారులో తిరుగుతూ యాక్షన్ చేస్తూ ఉంటుంది. పోలీసులు వచ్చి ఈ కలర్ శారీ హాఫ్ శారీ కట్టుకున్న అమ్మాయి యాక్సిడెంట్స్ అన్ని చేసిందని రేణుకని పట్టుకొని వెళ్ళడంతో రాజు రూప ఆడిన జగన్ నాటకంలో శ్వేతతో పాటు రేణుక కూడా అడ్డంగా బుక్ అయిందని చెప్పుకోవాలి.